అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు అందరూ కూడా ఒక పండగలాగా, సంబరంలాగా రాష్ట్రమంతా జరుపుకోవడం చాలా సంతోషం. 375 సంవత్సరాల క్రితమే కులం, మతం, జాతి విభేదాలు లేకుండా ఒక సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన మరి ఆ రోజుల్లోనే 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్ర పుటల్లో నిలిచినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు మా గౌడన్నలందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, ఆ రోజుల్లో ఆయన ఈ సంఘం యొక్క గౌరవాన్ని పెంచడానికి చేసినటువంటి కృషిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలోనే గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా జరపాలని చెప్పి కూడా కేసీఆర్ గారు నిర్ణయించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మన గీత కార్మికులకు చెట్టు పన్నులు రద్దు చేస్తూ, సొసైటీలను పునరుద్ధరిస్తూ, 15% వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ అనేక కార్యక్రమాలు మన గౌడ్స్ యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ ఏ కళ్ళు డిపో మీద కూడా అక్రమ కేసులు కానీ, ఎక్సైజ్ అధికారుల వేధింపులు కానీ, దాడులు కానీ లేకుండా మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన కొనసాగిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. పెద్ద ఎత్తున ఈతవనాలను మరి పెంచే కార్యక్రమాన్ని కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. గీత కార్మికులు ఉన్నటువంటి దురదృష్టవశాత్తు ఏదైనా చెట్టు మీద నుంచి పడిపోయి అంగవైకల్యం కలిగినా, మరణించినా కూడా వారి ఎక్స్గ్రేషియాను 6 లక్షల రూపాయలకు కూడా గతంలో కేసీఆర్ గారు పెంచిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కువగా కళ్ళు డిపోల మీద దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికుల్ని వేధించడం నిజంగా దురదృష్టకరం, బాధకరం. తక్షణమే ఎక్సైజ్ అధికారులు ఈ దాడులు, వేధింపులు, ఈ అక్రమ కేసులు బనాయించడాన్ని మానుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.